భూమిని, మీరా, గోరింటాకు ఇద్దరు దగ్గర ఉండి రెడీ చేస్తూ ఉంటారు. "ఈ గాజులు వేసుకోమ్మా, ఇది పెట్టుకోమ్మా" అని గోరింటాకు మరీ ఇస్తూ ఉంటుంది. "ఏంటమ్మా భూమి, నువ్వు అంత బాధపడుతున్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి?" అని గోరింటాకు అడగటంతో, "మీరు ఊరుకోండి. భూమికి ఈ పెళ్లి ఎందుకు ఇష్టం ఉండదు? పైగా మా అపూర్వ వదిన తీసుకువచ్చింది. భూమి ఎంతో ఇష్టపడి గగన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆ గగన్ గాడేమో మా అన్నయ్యని బాధపెట్టి కన్నీళ్లు తెప్పించి వెళ్ళిపోయాడు. ఆ గగన్ గాడు మా అన్నయ్య పరువు తీసి బాధ పెట్టినందుకు మా అన్నయ్య చాలా బాధపడుతున్నాడు కదా! అందుకే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ భూమి బాధపడుతోంది" అని. "అంతే కదా భూమి, రా కిందికి వెళ్దాం" అని మీరా చెప్తూ ఉంటుంది. ఈ లోపల పెళ్ళికొడుకు వాళ్ళు రావటంతో శరత్చంద్ర, అపూర్వ వాళ్ళని రిసీవ్ చేసుకొని హాల్‌లో కూర్చోపెట్టి ఉంటారు. "త్వరగా పెళ్లి కూతుర్ని తీసుకొస్తే మేము చూసి వెళ్ళిపోతాము" అని వాళ్ళు చెప్తూ ఉంటారు. "ఇదిగో తన పేరు కృష్ణప్రసాద్, మా చెల్లెలి భర్త, మా కంపెనీలన్నీ చూసుకుంటుంటారు" అని శరత్చంద్ర కేపీని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమికి కాఫీ ట్రే ఇచ్చి వెళ్ళమని చెప్పటంతో భూమి వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే పెళ్ళికొడుకు, అమ్మ, నాన్న ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. "ఏంటి? ఏమైంది?" అని శరత్చంద్ర అడగటంతో, "అంటే ఇప్పుడు పెళ్ళికూతురు భూమినా?" అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. "అవును, ఇందులో డౌటేముంది?" అని శరత్చంద్ర అనడంతో, "అంటే మేము అర్థం చేసుకోవటంలో తప్పుగా అర్థం చేసుకున్నామో, లేకుంటే మీరు చెప్పటం అలా చెప్పారో మాకు తెలీదు కానీ మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. మీతో సంబంధం అంటే మీ కూతురు నక్షత్రతో సంబంధం అనుకున్నామే కానీ భూమితో పెళ్లి సంబంధం అని అసలు అనుకోలేదు" అని వాళ్ళు అంటారు. "ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు?" అని శరత్చంద్ర అంటే, "అంటే భూమిని వద్దని ఆ గగన్ వెళ్ళిపోయాడు కదా! అంతేకాకుండా ఆ గగన్‌తో ఒక రాత్రంతా కూడా భూమి గడిపిందన్న వార్తలు కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ మర్చిపోయే వరకు మీరు భూమికి పెళ్లి సంబంధం చేయమని అనుకున్నాము. కానీ మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు" అని వాళ్ళు అనడంతో కేపీకి కోపం వచ్చి ముందుకు వెళ్తూ ఉంటే మీరా కేపీ చెయ్యి గట్టిగా పట్టుకొని అడ్డుకుంటూ ఉంటుంది. అయితే శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది. "రేయ్! ఆచితూచి మాట్లాడు. ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను జాగ్రత్త" అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. "ఏంటండి, నిజాలు మాట్లాడితే చంపేస్తాను అది ఇది అని మాట్లాడుతున్నారు? మేం మాట్లాడిన దాంట్లో తప్పేముంది" అని శ్రీనివాస్ అనడంతో, "అపూర్వ, ఎలాంటి సంబంధం తీసుకొచ్చావు? నీకేమైనా అర్థమవుతోందా? వీళ్ళని చూస్తుంటేనే చంపాలనిపిస్తోంది" అని శరత్చంద్ర అంటే, "ఏంటండి, మాట మాట్లాడితే మా నాన్నని చంపేస్తా అని అలా మాట్లాడుతున్నారు? అసలు మీ భూమి కోసం ఎవరు పెళ్లి సంబంధం వచ్చినా కూడా ఎవరైనా ఇలాగే మాట్లాడతారు" అని పెళ్ళికొడుకు అంటాడు. "రేయ్! మనం గొడవ పెట్టుకోటానికి రాలేదురా, పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చాం. నువ్వు కాస్త ఆగరా, గొడవ పెట్టుకోకూడదు, మాట్లాడుకుందాం. చూడండి శరత్చంద్ర గారు, మాకు పైసా కట్నం వద్దు. కావాలంటే మేమే ఎదురు కట్నం ఇస్తాము. మీ చిన్నమ్మాయి నక్షత్రంను మా వాడికిచ్చి పెళ్లి చేయండి" అని శ్రీనివాస్ అనడంతో, "రేయ్! ఇప్పటి వరకు చంపేస్తానని మాత్రమే అన్నాను. ఇప్పుడు నిజంగానే చంపేస్తాను. ఇంకొక్క మాట మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళిపో" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. "కొన్ని రోజులు భూమికి ఇలాంటి పెళ్లి సంబంధాలు చూడకపోవటమే మంచిది. ఎవరైనా ఇలాగే మాట్లాడతారు" అని శ్రీనివాస్ అంటే, "మీలాంటి సంస్కారహీనులతో మాట్లాడడమే తప్పు. పోండి బయటికి" అని శరత్చంద్ర అంటాడు. "ఏంటి, వీళ్ళ సంబంధమే మనకు ఉందా? ఇంకెలాంటి సంబంధాలు లేవా? పదండి వెళ్దాం. వీళ్ళ సంబంధం ఎవరికి కావాలని" పెళ్ళికొడుకు అమ్మ అంటుంది. అలా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవటంతో భూమి ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటే, "అమ్మ భూమి, ఆగమ్మ" అంటూ శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. "నువ్వు ఆ గగన్ గాన్ని ప్రేమించటం వల్లే ఇప్పుడు మనకు ఈ తలవంపులు అన్నీ కూడా, ఈ బాధంతా కూడా. ఆ గగన్ గాడు నా మీద కోపంతో నిన్ను ప్రేమించినట్లు నటించి ఇలా నిన్ను మోసం చేశాడు. నువ్వు బాధపడకమ్మా, వారం తిరిగే లోపల నేను నీ పెళ్లి చేస్తాను" అని శరత్చంద్ర ధైర్యం చెప్తూ ఉంటాడు. భూమి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఇక శరత్చంద్ర మీరా దగ్గరికి వచ్చి మీరా చేతులు పట్టుకొని, "అమ్మ భూమి ఇప్పుడే పుట్టెడు దుఃఖంతో ఉంది. నేను నిన్ను ఒక మాట అడుగుతాను, కాదనవు కదా" అని శరత్చంద్ర అనడంతో, "ఏంటో చెప్పండయ్యా" అని మీరా అంటుంది. "భూమికి చెర్రీకి పెళ్లి చేద్దామా అమ్మ? మీరా, నీకు ఇష్టమేనా?" అని శరత్చంద్ర అడగటంతో ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరా మాత్రం సంతోషాన్ని ఆపుకోలేక పట్టరాని ఆనందంతో, "అన్నయ్య, ఇదేంటన్నయ్య ఇలా అడుగుతున్నావు? భూమికి చెర్రీకి పెళ్లి చేస్తే ఆనందపడే వాళ్ళలో మొదట ఉండేది నేనే అన్నయ్య. అలాగే అన్నయ్య, ఈ శోభాచంద్ర వదినే నీతో ఇలా మాట్లాడించినట్లు ఉంది అన్నయ్య. నాకు ఇష్టమే అన్నయ్య" అని చెప్పటంతో, "థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ" అంటూ శరత్చంద్ర ఇక మీరాని దగ్గరికి తీసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే కేపీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. "అదేంటమ్మాయి, భూమికి పెళ్లి పెటాకులు లేకుండా
ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే ఈ శరత్చంద్ర అల్లుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, చెర్రీకి భూమికి పెళ్ళేంటి అని గోరెంటాకు అంటే వీళ్ళ ఆత్రాన్ని సువర్ణ అవకాశంగా మార్చుకునే తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి కదా అని అప్పుడు అంటుంది. భూమికి చెర్రీకి పెళ్ళి అయితే భూమి నా కళ్ళ ముందరే నా ఇంట్లోనే ఉంటుంది అని శరత్చంద్ర మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత కేపీ గార్డెన్లోకి వచ్చి వెంటనే శారదకి ఫోన్ చేసి భూమికి చెర్రీకి పెళ్ళి ఫిక్స్ చేశారు అని చెప్పడంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, భూమికి చెర్రీకి పెళ్ళా, అందుకు చెర్రీ ఒప్పుకున్నాడా, భూమి ఒప్పుకుందా అని శారద అడగడంతో, భూమికి ఒప్పుకునే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు, ఇక్కడ శరత్చంద్ర ఏం మాట్లాడితే అదే జరగాలని అంటున్నాడు, అయినా మన గగన్ పెళ్ళి వద్దని భూమిని చీకొట్టి వెళ్ళకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా, అసలు గగన్ అలా ఎందుకు మాట్లాడి పెళ్లి ఆపుకొని వెళ్ళాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అని కేపీ అంటే, మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ పెళ్లిని ఆపింది గగన్ కాదు భూమినే, చివరి నిమిషంలో భూమి గగన్ని పక్కకు తీసుకువెళ్ళి ఇల్లరికం రమ్మని చెప్పిందంట, అందుకే గగన్ అలా మాట్లాడాడు అని శారద అంటే, ఏంటి శారద ఏమంటున్నావు, భూమి అలా మాట్లాడిందా, అసలు భూమి ఎందుకు అలా మాట్లాడుతుంది అని కేపీ అంటాడు. ఏమో నాకేం తెలుసు, భూమి ఆ కండిషన్ ఎందుకు పెట్టిందో మీకే తెలియాలి అని శారద అంటుంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను అని కేపీ అంటాడు. కానీ ఇప్పుడు చెర్రీ భూమిలకి పెళ్లి చేస్తున్నారు, ఒక్కసారి భూమి అలా ఎందుకు మాట్లాడిందో అర్థం చేసుకోవాలి కదా అని కేపీ చెప్తున్నా కూడా ఇక శారద ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి, భూమి అలాంటి కండిషన్ పెట్టిందా, వెంటనే భూమిని నిలదీయాలి అని కేపీ అనుకుంటూ భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళటానికి అన్ని సర్దుకుంటూ ఉంటే, రే గగన్ అంటూ శారద అక్కడికి వస్తుంది. ఏంటో చెప్పమ్మా అని గగన్ అంటాడు. నీకొక బ్యాడ్ న్యూస్ గగన్ అని శారద అంటే, నిన్న సంఘటనతో నాకు మంచి చెడు బ్యాడు గుడ్డు అంటూ ఏమీ లేదమ్మా, అన్నీ ఒకటే, చెప్పమ్మా ఏంటో అని గగన్ అంటే, భూమికి పెళ్ళి ఫిక్స్ అయ్యిందంట అని శారద చెప్పగానే, ఓ వారం రోజుల లోపల పెళ్ళి చేస్తానన్నాడు కదా, చేసేసారా, ఫిక్స్ చేసేసారా అని గగన్ అంటే, భూమికి పెళ్లి ఫిక్స్ చేసింది ఎవరితోనో కాదు చెర్రీతోనే అని శారద చెప్తుంది. ఓ చెర్రీతోనా, నాకంటే గుణవంతుణ్ణి తీసుకొస్తాను, అన్ని విధాల టాప్లో ఉన్నవాడిని తీసుకొస్తానని ఆ శరత్చంద్ర నాతో ఛాలెంజ్ చేశాడు కదమ్మా, అందుకే చెర్రీ అయితే అందుకు తగ్గట్లుగా కరెక్ట్గా ఉంటుందని ఆ శరత్చంద్ర చాలా తెలివిగా ఆలోచించి ఇలా చేశాడమ్మా. ఇప్పుడు భూమి కోరిక తీరుతోంది కదా, ఎందుకంటే చెర్రీని పెళ్లి చేసుకుంటే భూమి ఆయన కళ్ళ ముందరే ఉంటుంది, భూమి కూడా ఆ ఇంట్లోనే ఉండొచ్చు కదా, సరేనమ్మా ఇట్స్ ఓకే అని గగన్ అంటాడు. రే గగన్ నీకేమీ బాధ వేయటం లేదా అని, ఏడుపు రావట్లేదా అని శారద అంటుంది. చూడమ్మా, మీ అమ్మ నాన్న అదే అమ్మమ్మ తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఏడ్చావా అని గగన్ అంటే, ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావని శారద అంటుంది. చూడు, కన్న తల్లిదండ్రులే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటాము, అలాగని వాళ్ళని మర్చిపోకుండా లేమా, అలాగే నేను భూమిని మర్చిపోయాను, మనకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల్నే మనం మర్చిపోగలిగినప్పుడు నిన్నగాక మొన్న పరిచయమైన ఈ భూమి ఎంతమ్మా, నేను మర్చిపోయానమ్మా మర్చిపోయాను అని గగన్ వెళ్తాడు. తర్వాత కేపీ భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు, ఆ గగన్కి ఈ ఇంటిని చూడాలన్నా, ఈ ఇంట్లో ఉండాలన్నా, ఈ ఇంటి వైపుకి రావాలన్నా చాలా కోపమని తెలుసు కదా, అలాంటిది గగన్ని ఇల్లరికం రమ్మని నువ్వు ఎలా అడుగుతావు, ఎలా ఆ కండిషన్ పెడతావు, చెప్పమ్మా నాకు సమాధానం చెప్పు అని కేపీ అంటే, మావయ్య మీరు శారద అత్తయ్యకి ఎందుకు విడాకులు ఇచ్చారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది.